హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం అండర్స్టాండింగ్ క్వాడ్రిలేటరల్స్ చాప్టర్లోంచి ఒక 2 సమ్స్ చేసుకుందాము. ఫస్ట్, హౌ మెనీ సైడ్స్ డస్ ఎ రెగ్యులర్ పాలిగాన్ హ్యావ్ ఇఫ్ మెజర్ ఆఫ్ ఈచ్ ఎక్స్టీరియర్ ఈజ్ 24 degrees? అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఇక్కడ. సో రెగ్యులర్ పాలిగాన్ అంటే ఒక పాలిగాన్ whose sides are equal. For example, equilateral triangle, square, regular pentagon, అలాగనమాట. ఓకే, సో గివెన్ మెజర్ సో అంటే ఇక్కడ ఇచ్చింది మెజర్ ఆఫ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 24 degrees. సో ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇస్ 24 degrees. సో రెగ్యులర్ పాలిగాన్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటే మనకి అన్ని యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో మన ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్నీ కూడా ఈక్వల్. సో ఈచ్ యాంగిల్ వాల్యూ ఎంత? 24 degrees. నెక్స్ట్, వీ నో దాట్ సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇస్ 360 degrees. ఏ పాలిగాన్ అయినా కూడా మనకి సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎప్పుడూ కూడా 360 degrees ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 360 degrees బై 24 చేసుకోవాలి. సో 360/24 చేస్తే నాకు ఆన్సర్ 15 వచ్చింది. సో ఆన్సర్ 15 సైడ్స్. నెక్స్ట్, ఫైండ్ వాల్యూస్ ఆఫ్ XYZ ఇన్ ద గివెన్ ప్యారలలోగ్రామ్. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది, ప్యారలలోగ్రామ్ ఉంది. సో దాంట్లో XYZ వాల్యూస్ కనిపెట్టాలంటున్నాడు. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ప్యారలలోగ్రామ్లో మనకి ఏమిటంటే ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఇవి కొన్ని ప్రాపర్టీస్ అనమాట ప్యారలలోగ్రామ్లో. సో ఫస్ట్ అయితే మనం ఈ ఫిగర్ చూడగానే మనకి ఏం తెలుస్తుందంటే ఇక్కడ యాంగిల్ Y ఈజ్ ఈక్వల్స్ టు 112. As opposite angles are equal, Y is equals to 112 degrees. So opposite angles equal కాబట్టి ఇక్కడ చూడండి, Yకి ఇక్కడ ఆపోజిట్గా ఉంది ఈ యాంగిల్ C. సో అది 112 degrees కాబట్టి Y ఈజ్ ఈక్వల్స్ టు కూడా 112 degrees అవుతుంది. సో Y ఈజ్ ఈక్వల్స్ టు 112 degrees అని రాసుకున్నాం. As adjacent angles are supplementary, 40 degrees plus Z plus 112 degrees is equals to 180 degrees. ఇక్కడ చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఈ డాటెడ్ లైన్ ఉంది కదా, ఇది డయాగ్నల్. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, యాంగిల్ D. అక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి, 40 degrees అండ్ యాంగిల్ Z. సో ఇవి రెండు కలిపితే మనకి యాంగిల్ D వస్తుంది. అండ్ ఇక్కడ మనం పక్కన ఉన్న యాంగిల్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. నేను చెప్పాను కదా, అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ అంటే వాటి సమ్ 180 degrees ఉంటుంది. సో ఇక్కడ ఇవి రెండు కలిపితే ఈ యాంగిల్ వస్తుంది. ఈ యాంగిల్ ఈ పక్కన ఉన్న 112 degrees యాంగిల్ కలిపితే మనకి 180 రావాలి. సో ఇక్కడ మనం ఏం చేసామంటే 40 degrees ప్లస్ Z ప్లస్ 112 degrees ఇస్ ఈక్వల్స్ టు 180 degrees అని రాసుకున్నాం Z వాల్యూ కనిపెట్టుకోవడానికి. సో Z is equals to 180 degrees minus 152 degrees. ఇక్కడ నేను డైరెక్ట్ స్టెప్ వేసుకున్నాను. 40 degrees ప్లస్ 112 degreesని ఇది సింపుల్ ఈక్వేషన్స్లో ఉంటుంది, మనకి ట్రాన్స్పోజ్ చేసుకున్నాను. సో Z is equals to 28 degrees అనమాట ఇక్కడ మనకి. సో నెక్స్ట్, సో మనం Z కనిపెట్టేసాం, Y కనిపెట్టేసాం. నెక్స్ట్ కనిపెట్టాల్సింది ఏం మిగిలింది? X. సో X కనిపెట్టడానికి ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి ప్యారలల్ లైన్స్ కనబడుతున్నాయి. నేను చెప్పాను కదా మీకు, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అని. సో ఏంటంటే ఇక్కడ AB ఇస్ ప్యారలల్ టు CD. ఇక్కడ AB అంటే ఇది CD. సో ఇవి రెండు ప్యారలల్గా ఉన్నాయి. ఓకే, సో ఏంటి, BD ఈజ్ ట్రాన్స్వర్సల్ అంటే రెండు ప్యారలల్ లైన్స్ నుంచి క్రాస్ అయ్యే ఒక లైన్. సో ఇక్కడ BD అంటే
ఈ డయాగ్నల్ అనేది ట్రాన్స్వర్సల్ కింద చూసుకోవాలి మనం. సో ఇక్కడ ఉన్న యాంగిల్స్ని మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే నార్మల్ ఒక ప్యారలల్ లైన్స్ గీసుకొని ఇలా పెట్టుకోవాలి. నేను కన్ఫ్యూజ్ అవుతాను కాబట్టి ఇలా చేసుకున్నాను. సో అలా గీసుకుంటే ఇక్కడ మనకు తెలిసేది ఏంటి, ఇక్కడ ఈ యాంగిల్ ఉంది కదా ఎక్స్, అది ఈ యాంగిల్, అండ్ ఇక్కడ జెడ్ ఉంది కదా అది ఈ యాంగిల్. సో ఇవి రెండు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేట్ అంటే క్రాస్, ఆపోజిట్గా ఉండేవి కొంచెం క్రాస్. ఇంటీరియర్ ఆ లైన్స్ రెండింటి మధ్యలో ఉన్నాయి. సో అవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో ఈ ప్యారలల్ లైన్స్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, దాని ప్రకారం ఏంటంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్. సో x is equals to z, that is equals to 28 degrees, as alternate interior angles are equal. Thank you.